హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు సునీ నరేన్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో మనం లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదండి ఏమేమి సీడ్స్ తీసుకున్నాను ఈ సీజన్ కోసం అని చెప్పి. సో ఈరోజు వీడియోలో మనం అందులో ఏమేమి సీడ్స్ ఇప్పుడు అంటే ఫిబ్రవరి స్టార్టింగ్లో వేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఫిబ్రవరిలో వేసుకుంటే అది సీడ్లింగ్స్ వచ్చి మనం దాన్ని రిపోర్టింగ్ చేసుకొని మొత్తం అది మొక్క కొంచెం కాయలు వచ్చేంత వరకు మనకి అట్లీస్ట్ ఒక 2-3 మంత్స్ పడుతుంది. అంటే ఇప్పుడు ఫిబ్రవరిలో వేసుకుంటే మనకి ఏప్రిల్ ఎండ్కి మనకి పూత పిండి స్టార్ట్ అవుతుంది అనమాట. సో అందుకని ఇప్పుడు అంటే సమ్మర్ సీజన్ అనమాట. అంటే సమ్మర్ వెజిటబుల్స్ మనం ఏమేమి వేసుకోవచ్చు చూద్దాము. అలాగే దానికన్నా ముందు నేను ఫ్లవర్స్ చెప్పాను కదండి, ఫ్లవర్స్ సమ్మర్ సీజన్లో ఏమేమి వేసుకోవచ్చు అనేది నేను చూపిస్తున్నాను. అలాగే నేను ఏమేమి ట్రై చేయబోతున్నాను కూడా చూపిస్తున్నాను. ఒకటి మ్యారీగోల్డ్ అండి, అంటే బంతిపూలు సీడ్స్ ఉన్నా లేకపోతే మీ దగ్గర సాప్లింగ్స్ ఉన్నా లేకపోతే నారు ఉన్నా కూడా వేసుకోవచ్చు. అదొకటి. ఇంకొకటి జీనియా ఉంటాయి కదా, జీనియా అవి కూడా వేసుకోవచ్చు. ఇంకొకటి దాలియా కూడా వేసుకోవచ్చు. ఇంకొకటి సన్ఫ్లవర్. ఇంకొకటి కాస్మోస్. మీ దగ్గర ఎన్ని రకాల కాస్మోస్ ఉన్నా కూడా అన్నీ వేసుకోవచ్చు, కాస్మోస్ వేసుకోవచ్చు. ఇంకొకటి ఇది కాక్స్కాంబ్ అంట, అంటే మనకి సీత జడలు అని అంటారు, లేకపోతే మక్మల్ క్లాత్లో ఉంటాయి ఫ్లవర్స్ అలాంటివి. సో ఇవి ఈ వెరైటీస్ నేను ట్రై చేయబోతున్నాను ఈ సీజన్కి. సో ఇవి సీడ్లింగ్స్ వేసుకుందాము మనం. అంటే ఇవి మనం డైరెక్ట్గా నారేం పెట్టుకోక్కర్లేదండి, డైరెక్ట్గా పాట్స్లో మనం ఈ సీడ్స్ పెట్టేస్తే సరిపోతుంది. ఈ సీడ్స్ పెట్టేసి దాన్ని మనం డైలీ వాటరింగ్ ఇస్తే సరిపోతుంది. అలాగే ఇలా సీడ్స్ వేసిన వెంటనే మరీ నీడలో పెట్టేయకండి, కొంచెం వామ్ ప్లేసెస్లో ఉండేలా పెట్టుకోవాలి. అప్పుడే మనకి సీడ్లింగ్స్ అనేవి తొందరగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఫ్లవర్స్ చూసేసాం కదా, ఇంకా లీఫీ వెజిటబుల్స్ ఏమేమి వేసుకోవచ్చు చూద్దాము. లీఫీ వెజిటబుల్స్ ఆల్మోస్ట్ అన్నీ వేసుకోవచ్చు అండి, మెంతికూర తప్ప. మెంతికూర అది కూడా ఎక్కువగా ఎండలు ఉంటేనే రాదు, లేకపోతే మెంతికూర వచ్చేస్తుంది. సో మనం కొంచెం జాగ్రత్తగా మెంతికూర చూసుకుంటాము అని అనుకునే వాళ్ళైతే మెంతికూర వేసుకోవచ్చు. సో స్పినాచ్ అంటే పాలకూర వేసుకోవచ్చు. ఇంకా తోటకూర రకాలు ఉన్నాయి కదండి, రెడ్ తోటకూర, ఎర్ర తోటకూర, ఇంకా తెల్ల తోటకూర రెండు వేసుకోవచ్చు. కోయకూర అంటారు కదా, అది కూడా వేసుకోవచ్చు. ఇంకా ధనియా వేసుకోవచ్చు, అంటే కొత్తిమీర వేసుకోవచ్చు, పుదీనా వేసుకోవచ్చు. ఇంకా చుక్కకూర వేసుకోవచ్చు. చుక్కకూర అయితే ఈ సీజన్లో బాగా వస్తుంది. సో ఎవరైనా ఇప్పుడు ఈ సీజన్కి కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ లీఫీ వెజిటబుల్స్తో స్టార్ట్ చేయమని నేను రికమెండ్ చేస్తాను. ఎందుకు అంటే మనకి ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి ఫస్ట్ లీఫీ వెజిటబుల్స్ వేసుకుంటే అవి తొందరగా మనకి తొందరగా గ్రో అవుతాయి. కాబట్టి మనం వేసుకున్న 15-20 డేస్లో మనకి క్రాప్ వచ్చేస్తుంది. సో అది చూసినప్పుడు మనం కొంచెం ఇన్స్పైర్ అవుతాము. సో మనకి కూడా కొంచెం ఆసక్తి వస్తుంది అనమాట, అంటే ఓకే మనం పెంచుకోగలము అని. సో అప్పుడు మనం ఇంకా వెజిటబుల్స్ దాంట్లోకి వెళ్ళొచ్చు. సో ఇది నాకు సెకండ్ ఇయర్ కాబట్టి నేను ఆల్రెడీ లీఫీ వెజిటబుల్స్ వేసేసాను. లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ అప్పుడే నేను వెజిటబుల్స్ కూడా వేసేసాను. సో ఈ ఇయర్ అయితే లీఫీ వెజిటబుల్స్ మనం ఏమేమి వేసుకోవచ్చు అంటే ఇవన్నీ మనం ఫిబ్రవరిలో వేసుకోవచ్చు. మెంతికూర ఒక్కటే మనకి కొంచెం ఎండలు ఎక్కువగా ఉన్న ప్లేస్లో కాకుండా కొంచెం నీడగా ఉండే ప్లేస్లో పెట్టుకుంటే మెంతికూర కూడా పెరిగిపోతుంది. ఇప్పుడు పాదులు చూద్దాం, పాదులు ఏమేమి పెట్టుకోవచ్చు అని చెప్పేసి. పాదుల్లో మనకి ఇప్పుడు సమ్మర్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఉంటాయి కాబట్టి ఫ్రూట్స్లో మనం మస్క్ మెలన్, పంకిన్, ఇంకా వాటర్ మెలన్, కుకుంబర్ ఇవన్నీ పెట్టుకోవచ్చు అనమాట. వెజిటబుల్స్కి వస్తే పొట్లకాయ వేసుకోవచ్చు. పాదులు అన్ని రకాల పాదులు వేసుకోవచ్చు అండి. సొరకాయ వేసుకోవచ్చు, బీరకాయలు ఎన్ని రకాలు ఉంటాయి అన్ని రకాలు, 2 రకాలు ఉన్నాయి కదా, నేతి బీరకాయ ఇంకా మామూలు బీరకాయ అవి వేసుకోవచ్చు. ఇంకా కాకరకాయ వేసుకోవచ్చు. సో పాదులు అన్ని రకాల పాదులు వేసుకోవచ్చు. నేనైతే ఇది గ్రీన్ పీస్ కూడా వేసుకోవచ్చు, కానీ గ్రీన్ పీస్ ఏంటి అంటే మనము బఠానీ ఇవి వేసుకోవాలి అంటే కొంచెం నీడ ప్లేస్లో ఎక్కువగా పెట్టుకోవాలి, అంటే షేడెడ్ ప్లేస్ అయితే సరిపోతుంది. ఫుల్గా ఎండలో మాత్రం పెట్టకూడదు, ఫుల్ సన్ ఉన్న దాంట్లో మాత్రం పెట్టకూడదు అనమాట. సో ఒకవేళ గ్రీన్ పీస్ ఎవరైనా వేసుకోవాలి అనుకుంటే చూడండి, షేడెడ్ ప్లేస్ ఉంటే ఆ షేడెడ్ ప్లేస్లో పెట్టుకోండి. అంటే ఈ పాదులు మనం సపరేట్గా సాప్లింగ్స్ లాగా వేసుకోవాల్సిన అవసరం లేదండి. మనం డైరెక్ట్గా కుండీల్లో, అంటే ఏ కుండీలో పెంచాలనుకుంటున్నారో ఆ కుండీలో మనము
ఈ పాదులు విత్తనాలు అనేవి పెట్టుకుంటే మనకి డైరెక్ట్గా వేసుకోవచ్చు. లేదు అంటే ఒకవేళ పాట్స్ మీ దగ్గర రెడీగా లేవు, సో ఇది మొక్క పెరిగే లోపు నేను పాట్స్ తెచ్చుకొని సాయిల్ రెడీ చేసుకుంటాను అనే టైంకి ఒకవేళ మీరు ఇది కావాలంటే ఇలా గ్లాసెస్లో కూడా పెట్టుకోవచ్చు. చిన్న చిన్నవి మనకి అంటే నర్సరీస్లలో ఇస్తారు కదండి, చిన్న చిన్న బ్యాగ్స్, బ్లాక్ కలర్ బ్యాగ్స్, వాటిలో అయినా పెట్టుకోవచ్చు. కానీ జాగ్రత్తగా మనము పాటింగ్ చేసుకునేటప్పుడు వీటిని తీసుకొని జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇంకా మనం వెజిటబుల్స్కి వస్తే ఏమేమి రికమెండ్ చేయను అంటే, నేను ఇప్పుడు మనకి ఎండ ఎక్కువగా ఉంటుంది, అంత చల్లగా ఉండదు మా దగ్గర ఏరియాలో అన్నప్పుడు క్యాప్సికమ్ అనేది నేను రికమెండ్ చేయనండి. క్యాప్సికమ్, రాడిష్, క్యారెట్ ఇవేమి రికమెండ్ చేయను. సో అలాగే ఉల్లిపాయలు కూడా మీరు కావాలంటే పెంచుకోవచ్చు. ఉల్లిపాయ ఎక్కువగా మనకి సెప్టెంబర్, అక్టోబర్లో ఉల్లిపాయలు వేసుకుంటే బాగా వస్తాయి. కాకపోతే ఇప్పుడు మీరు ఓన్లీ స్ప్రింగ్ ఆనియన్స్ కోసం అనుకుంటే పెట్టుకోవచ్చు అనమాట. క్యాలీఫ్లవర్, క్యాబేజ్, ఇంకా రాడిష్ అలాంటివి కూడా మనము ఎక్కువ ఎండ లేకుండా తక్కువ షేడెడ్ ప్లేసెస్లో పెట్టుకొని పెంచుకోవాలి అనుకుంటే ఇవి మనం పెంచుకోవచ్చు. ఇంకా అది కాకుండా ఇంకా వెజిటబుల్స్ మనం ఏ సీజన్లో అయినా, అంటే ఫిబ్రవరి అనే కాదు, ఏ సీజన్లో అయినా పెంచుకునే వెజిటబుల్స్ ఏంటి అంటే చిల్లీ అండి. చిల్లీస్ ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు పెంచుకోవచ్చు. ఆర్నమెంటల్ చిల్లీస్ కూడా పెంచుకోవచ్చు. ఇంకొకటి బ్రింజాల్ ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు పెంచుకోవచ్చు అనమాట. బ్రింజాల్ పెంచుకోవచ్చు, టొమాటో పెంచుకోవచ్చు, టొమాటో కూడా. ప్లస్ టొమాటోలో ఇంకొకటి చెర్రీ టొమాటో ఉంటుంది కదండి. చెర్రీ టొమాటో ఈ సీజన్కి అంటే సమ్మర్ సీజన్కి అంత బాగా క్రాప్ రాదు. సో చెర్రీ టొమాటో అయితే నేను రికమెండ్ చేయను. ఇంకొకటి గోచిక్కుడు కూడా మనం పెంచుకోవచ్చు ఇప్పుడు. అలాగే చెట్టు చిక్కుడు కూడా ఇప్పుడు పెంచుకోవచ్చు. అంటే అది ఆల్ సీజన్స్లో వస్తుందన్నమాట చెట్టు చిక్కుడు. కానీ అంటే పాదు చిక్కుడు ఉంటుంది కదా, అది మాత్రం ఇప్పుడు వేసుకోక్కర్లేదండి. అలాగే కనుపు చిక్కుడు కూడా ఇప్పుడు వేసుకోవద్దు, అది క్రాప్ రాదనమాట. సో ఇవి నేను ఈ సీజన్ కోసం ఆల్రెడీ కొన్ని సీడ్స్ నేను నానబెట్టేసుకున్నాను. నేను చెప్పాను కదండి ఇంతకుముందు వీడియోలో, మనము సీడ్స్ అనేవి 6 to 7 hours ముందు అట్లా వాటర్లో నానబెట్టుకొని మనము మట్టిలో పెట్టుకుంటే తొందరగా సీడ్లింగ్స్ అంటే తొందరగా అవి మొలకెత్తుతాయి. అందుకని నేను ముందుగానే ఇవి నానబెట్టేసుకున్నాను సీడ్స్. ఇక్కడ ఏమేమి సీడ్స్ నానబెట్టుకున్నాను అని నేను చెప్తాను. అలాగే ఇప్పుడు మనం ఈ సీడ్స్ విత్తనాలు వేసేసుకున్నాము. సో డైరెక్ట్గా వేసేవి అంటే నానబెట్టకుండా డైరెక్ట్గా వేసేవి అయితే చిల్లీ, మనకి కావాలంటే క్యాప్సికమ్ వేసుకోవచ్చు, టొమాటో, బ్రింజాల్, గోచిక్కుడు కూడా నేను నానబెట్టుకున్నాను, చెట్టు చిక్కుడు, ఆర్నమెంటల్ చిల్లీస్. ఇంకొకటి నేను ఈ ఫ్రెంచ్ బీన్స్ ఫస్ట్ టైం అండి, ఇప్పుడు మాత్రమే ట్రై చేయబోతున్నాను. ఫస్ట్ టైం వస్తాయో లేవో చూడాలి. కానీ సమ్మర్కి ఎక్కువగా ఇది క్రాప్ అయితే రాదు అని అంటారు ఫ్రెంచ్ బీన్స్. కానీ నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ఫ్రెంచ్ బీన్స్ వేసుకోవచ్చు. టమాటా, వంకాయ, ఇంకా చిల్లీ ఇవన్నీ నారు పోసుకొని వేసుకుంటే బాగా వస్తాయండి. సో నేను ఇక్కడ నారు పోసుకుంటున్నాను, అంటే అవి వేసుకుంటున్నాను. మనం ఇవి కాకపోతే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. మనం డైరెక్ట్గా అంటే నానబెట్టుకోకుండా వేసుకునేవి టొమాటో. నేను అంటే నా దగ్గర ఆల్రెడీ ఉన్న టొమాటోస్ నుంచి నేను కొన్ని విత్తనాలు తీసుకున్నాను. సో అవి వేసుకుంటాను ఫస్ట్. ఇవి వేసేసుకొని కొంచెం మట్టి వీటి మీద చల్లేస్తే సరిపోతుంది. ఇంకా వంకాయ నేను అన్ని వెరైటీస్ వేద్దాం అనుకుంటున్నాను. ఇది గ్రీన్ చూడండి ఇలా ఉంటుంది. ఇది టమాటా, సో మనం అట్లీస్ట్ ఒక 5-6 సీడ్స్ వేసుకుంటే ఇందులో అన్నీ రాకపోయినా అట్లీస్ట్ ఒక 3-4 ప్లాంట్స్ వచ్చినా కూడా 2 మెంబర్స్కి సరిపోతాయి. కాబట్టి ఇది ఇంకొకటి పర్పుల్ కాదు, బ్రింజల్ గ్రీన్ రౌండ్ కలర్ది. ఇది బ్లాక్ బ్రింజల్ అండి, ఇది వేసుకుంటున్నాను.
ఇది టొమాటో, ఇది గ్రీన్ బ్రింజాల్, ఇది పర్పుల్ బ్రింజాల్, ఇది గ్రీన్ రౌండ్ బ్రింజాల్, ఇది బ్లాక్ బ్రింజాల్. ఇందులో చిల్లీ వేసుకుంటున్నాను. ఇంకొకటి ఆర్నమెంటల్ చిల్లీ ఉంది, ఇది వేసుకుందాము. ఇందులో ఆర్నమెంటల్ చిల్లీ వేస్తున్నాను. దీని మీద మనం వాటర్ చల్లేసుకుంటే సరిపోతుంది. ఇది వాటరింగ్ చేసుకోవాలి. సో మనకి ఇది మినిమం మొక్కలు రావడానికి ఒక వారం టు 10 రోజులు పడుతుందండి. ఇక్కడ ఆల్రెడీ ఇది కాకరకాయ మొక్క అండి. ఇది అదే వచ్చేస్తుంది లాస్ట్, అంటే ఉంటాయి కదా ఇందులో సీడ్స్ పడిపోయి అవి. సో ఇప్పుడు నేను కాకరకాయ నానబెట్టుకున్నవి ఇవి ఇక్కడ పెడుతున్నాను. ఇప్పుడు ఇది చూడండి, ఇది బ్రాడ్గా ఉంది కదా, ఇటు సైడు బ్రాడ్గా ఉన్న వైపు అంటే కింద వైపుది కిందకి వెళ్ళిపోవాలి. ఈ పైన కొంచెం కొచ్చగా ఉంది కదా, దీన్ని పైకి పెట్టుకోవాలి. అంటే ఇలా జస్ట్ ఇలా లోపలికి అనేస్తే సరిపోతుంది. ఇది కూడా అంతే. త్రీ కాకరకాయ గింజలు పెట్టాను, అంటే ఇక్కడ 2 పెట్టాను. ఇప్పుడు ఆల్రెడీ ఒకటి పెరుగుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ సొరకాయ మొక్క ఉంది అండి. ఇలా ఇక్కడ ఇంకొక 2 వేస్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ వేయబోతున్నాను సొరకాయ. చెప్పాను కదా, ఇలా కిందకు ఉన్నది లోపలికి పెట్టాలి. సో ఇలా మట్టి కప్పేసుకోవాలి అంతే. తర్వాత ఇది యాక్చువల్గా పెద్ద గ్రో బ్యాగ్ అండి. మీరు చూస్తే ఇది పెద్ద గ్రో బ్యాగ్. ఇందులో నేను మళ్ళీ కొంచెం చిన్న చిన్నవి ఇవి పెట్టాను. ఇప్పుడు ఇందులోనే నేను బీరకాయ విత్తనాలు కూడా పెట్టబోతున్నాను. సో ఇక్కడ ఇంకో కింద ఒక పాట్ ఉంది. సో నేను ఇందులో ఇంకొక బీరకాయ, అంటే నేతి బీరకాయ పెట్టబోతున్నాను. ఇది నేతి బీరకాయ పెడుతున్నాను ఇక్కడ. నేను ఆల్రెడీ చెట్టు చిక్కుడు, ఫ్రెంచ్ బీన్స్, గ్రీన్ పీస్, ఇంకా బెండకాయ విత్తనాలు, ఇంకా గోచిక్కుడు విత్తనాలు ఆల్రెడీ నానబెట్టుకున్నాను. సో ఇవి వేసుకుందాం. ఇప్పుడు నేను ఇవి ఫ్రెంచ్ బీన్స్ పెట్టబోతున్నాను. ఫోర్ పెడుతున్నాను. 4లో అట్లీస్ట్ 2 వచ్చినా సరిపోతాయని. ఆల్రెడీ నేను ముందే మట్టి తడుపుకొని పెట్టుకున్నానండి. ఇక్కడ ఫ్రెంచ్ బీన్స్ పెట్టాను. ఇక్కడ నేను గోచిక్కుళ్ళు పెడుతున్నాను.
ఇక్కడ నేను బెండకాయ విత్తనాలు పెడుతున్నాను. ఇది కొంచెం చిన్న పాట్, ఇందులో నేను గ్రీన్ పీస్ పెడుతున్నాను. త్రీ పెడుతున్నాను, కానీ ఇవి వచ్చేదాన్ని బట్టి. చెట్టు చిక్కుడు నేను నా దగ్గర ఇలా పైప్స్ ఉన్నాయండి, సో ఈ పైప్స్లో పెడుతున్నాను చెట్టు చిక్కుడు. ఇంకా వీడియో లెంతీ అవుతుంది అని చెప్పేసి నేను ఓన్లీ వెజిటబుల్ సీడ్స్ మాత్రమే చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో లీఫీ వెజిటబుల్స్, ఫ్లవర్ సీడ్స్ ఎలా వేసుకున్నాను అనేది చూపిస్తాను. సో చూసారు కదా, మీరు కూడా ఇప్పుడు ఫస్ట్ టైం స్టార్ట్ చేయాలి అనుకుంటే ఇది బెస్ట్ అండి. ఫిబ్రవరి స్టార్టింగ్లో సీడ్స్ వేసేసుకోండి. సీడ్లింగ్స్ వచ్చిన తర్వాత మీరు అవి రీపాటింగ్ చేసుకోవచ్చు. లేదు అంటే మీ దగ్గర ఏమైనా నర్సరీస్ ఉంటే ఆ నర్సరీస్లో సీడ్లింగ్స్ దొరుకుతాయి అనుకుంటే అవైనా తెచ్చుకొని మనం పెంచుకోవచ్చు. లేదు ఫస్ట్ టైం మేము స్టార్ట్ చేస్తున్నాము, మాకు అంతగా అవగాహన లేదు, సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ లీఫీ వెజిటబుల్స్తో స్టార్ట్ చేయండి. సో లీఫీ వెజిటబుల్స్ అయితే చాలా బెస్ట్, తొందరగా వస్తాయి. మనకి వేసుకున్న అంటే విత్తనాలు వేసుకున్న 20 డేస్లో మనకి క్రాప్ వచ్చేస్తుంది. కాబట్టి మీరు ఫస్ట్ లీఫీ వెజిటబుల్స్తో కూడా స్టార్ట్ చేయొచ్చు. సో నేను ఇప్పుడు విత్తనాలు వేశాను కదా, అవి కొంచెం సాప్లింగ్స్ అంటే సాప్లింగ్స్ వచ్చిన తర్వాత కూడా నేను చూపిస్తాను ఎలా ఉన్నాయి, దాన్ని ఎలా రీపాట్ చేసుకుంటాను అని చెప్పేసి. మ్యాక్సిమం అయితే నేను అంటే పాదులు అవన్నీ కూడా నేను డైరెక్ట్ పాట్స్లో పెట్టేశాను. ఓన్లీ టమాటా, ఇంకా వంకాయ అండ్ చిల్లీ ఇవి మాత్రమే నేను సీడ్లింగ్స్ అంటే సీడ్స్ వేసుకున్నాను గ్లాసెస్ దాంట్లో. సో అవి నేను మొక్కలు కొంచెం వచ్చిన తర్వాత నేను అవి చూపిస్తాను. మీలో ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, మీకు నా వీడియోస్ నచ్చి కంటెంట్ ఉంది అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సునీ నరేన్ వ్లాగ్స్. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. సో ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, మిస్ అవ్వకుండా చూసేయచ్చు. స్టే హ్యాపీ అండ్ కీప్ స్మైలింగ్. బై.